వాళ్ళకి ఏపీకి వస్తే ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీది కూడా మన హోంమంత్రి గారు మాట్లాడుతున్నాం, ఆ స్టేట్ డీజీపీతో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అయితే అక్కడ ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రెసిడెన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఢిల్లీలోని మిసరీలో సీన్ ఆఫ్ క్రైమ్ జరిగింది. సో అక్కడ ఉన్నారు కనుక మన పోలీసులు వెళ్ళి ఇంకా ఎంక్వైరీ చేయడానికి లేదు. సో వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ కుర్రాడు కానీ ఇక్కడెక్కడైనా తిరిగితే వాళ్ళకి పట్టుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ సంపూర్ణంగా అందిస్తామని చెప్పేసి మన కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వడం జరిగిందండి. సార్, ఇప్పుడు చూసుకుంటే హోటల్ నుంచి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అక్కడ చూసుకుంటే ఆ హోటల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో అందరూ కనిపిస్తున్నట్టుగానే కారు ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే హోటల్ వాళ్ళు ఏమైనా సరే అబద్ధం చెప్తున్నారు అనేటటువంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? అలాగే లేదండి, అది అనుమానం లేదు. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది. ఎఫ్ఐఆర్ మన దగ్గరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కుర్రోడు ఇక్కడ ఉన్నాడని సహకారం అడిగితే మన పోలీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. యాక్చువల్లీ చెప్పాలంటే మన స్టేట్ పోలీస్కి దానికి ఎంక్వైరీ చేయడానికి లేదు, అన్లెస్ వాళ్ళు వచ్చి అడిగితే తప్ప. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది, పోలీస్ కేసు అక్కడ రిజిస్టర్ అయింది. అలాగే తల్లి వాళ్ళ అత్తమామలందరూ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. సో మనకు ఆ జ్యూరిడిక్షన్ లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు మన పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఆ కుర్రాడు ఇక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడే ఉన్నాడు అని పట్టుకోవడానికి కానీ మన పోలీసులకు ఒక సహకారం ఖచ్చితంగా అందిస్తాం. దాని వరకే సంబంధించి మనకు ఉందని చెప్పి నేను డీసీపీ గారితో మాట్లాడినప్పుడు నాకు వచ్చినటువంటి అవగాహన అండి. సార్, పర్సనల్గా ఈ కేసు గురించి అతని వివరాల గురించి మీరేమైనా, అంటే ఈ 7 నెలల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా సరే కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమైనా విషయాలు చేసినట్టుగా మీకు ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? అయ్యే లేదు, ఆ పాపే చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు రికార్డింగ్ వినిపించారు. తనేమిటంది, ఆ కుర్రోడికి బాగా అనుమానం ఉంది, ఆ ట్రాకర్ పెట్టాడు, ఆ సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేస్తాడు, ఇలా చేయడం ఎందుకు అంత బాగలేదు, ఆ కుర్రోడు ఆ బిహేవియర్ ఉంది, ఇంకా ఈయనతో వేగడం కూడా కష్టం అన్నట్టుగా చెప్తుంది తను. ఆ రికార్డే వాళ్ళ తల్లి వినిపించిందండి నాకు. రాధా గాయత్రి గారు వాళ్ళ తల్లి వినిపించారు. అది రాధా గాయత్రి తల్లి ఇక్కడికి వచ్చి మాతో అన్ని విషయాలు చెప్పారు, అన్ని రకాలుగా మేము సహకరిస్తాం, ఆమె కూడా 7 నెలల నుంచి వేధిస్తున్నాడు అనే విషయాలు, కొన్ని ఆధారాలు కూడా మాకు ఆడియో రికార్డులు కూడా మాకు చూపించారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డైరెక్ట్గా ఇక్కడ మేము కేసు దర్యాప్తు ఇక్కడ ఏపీ పోలీసులు చేసేటటువంటి అవకాశం లేదు, కానీ ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా అందిస్తాము, బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో షణ్ముఖ్, విశాఖపట్నం నుంచి.